జగన్మోహన్ రెడ్డి అంటేనే అవినీతి అక్రమాలు స్కాములు అని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఒక్కొక్కటిగా బయటపడుతుంది. తాజాగా గ్రూప్ 1లో కూడా భారీ అవకతవకలు జరిగాయా అంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే అత్యున్నతమైనటువంటి ఎగ్జామ్ ఏదైనా ఉందంటే అది గ్రూప్ 1 ఎగ్జామ్. అంటే దేశంలో ఏదైతే యూపీఎస్సీ ఆ సివిల్స్ నిర్వహిస్తుందో అలాగే ఇక్కడ రాష్ట్రంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అయితే నిర్వహిస్తుంది. 2022లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది దాదాపు 111 పోస్టులకు. ఆ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి పోస్టుల వ్యవహారంలో ఇంటర్వ్యూలలో గోల్మాల్ జరిగింది, భారీ అక్రమాలు జరిగాయి అనేది ఇప్పుడు ప్రధానంగా బయటపడుతున్నటువంటి వాదన. వాస్తవానికి గ్రూప్ 1లో 75 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తే 74.5 మార్కులు 74 మార్కులు సాధించిన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. వాస్తవానికి ఏపీపీఎస్సీ హిస్టరీలోనే ఇంత 99.5% మార్కులు సాధించినటువంటి ఇంటర్వ్యూలో మార్కులు సాధించినటువంటి ఘటనలు లేవు. ఏ బోర్డు కూడా అన్ని మార్కులు లేదు, హైలీ ఇంపాసిబుల్. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇవన్నీ కూడా ఆ అసాధ్యాలన్నీ కూడా సుసాధ్యాలుగా మారాయి. మనకున్న సమాచారం ప్రకారం 9 మందికి 74 మార్కులు, 75కి 74 ఇంటర్వ్యూలో వచ్చినట్టుగా ఒక సమాచారం అయితే అందుతుంది. ఇందులో కొసమేరపేంటో తెలుసా? 74.5 మార్కులు వచ్చినటువంటి వ్యక్తి గతంలో గౌతమ్ సవాంగ్ డీజీపీగా ఉన్న సమయంలో టెక్నికల్ విభాగంలో ఎస్ఐగా పనిచేసినటువంటి వ్యక్తికి ఇప్పుడు ఇంటర్వ్యూలో 74.5 మార్కులు వచ్చాయి. విచిత్రం ఏంటంటే అప్పుడు డీజీపీగా ఆయన ఉన్నాడు, ఇప్పుడు ఏపీపీఎస్సీ కమిషన్ చైర్మన్గా ఆయన ఉన్న సమయంలోనే ఈ అభ్యర్థికి అన్ని మార్కులు రావటం. అంటే గతంలో డీజీపీ ఆఫీస్లో గౌతమ్ సవాంగ్ దగ్గర పనిచేసినటువంటి ఒక వ్యక్తికి ఇప్పుడు ఏపీపీఎస్సీ చైర్మన్గా గౌతమ్ సవాంగ్ ఎన్నికైన తర్వాత 74.5 మార్కులు ఆ వ్యక్తికి వేయటం అనేది ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తుంది. పోనీ అదొక్కటే కాదు, ఇంకొకటి కూడా ఉంది. మరొక వ్యక్తికి 74 మార్కులు వచ్చాయి. ఎవరయ్యా ఈ 74 మార్కులు వచ్చిన వ్యక్తిని ఆరాధిస్తే తెలిసింది ఏంటంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అన్నీ తోనై ఆ దగ్గరుండి చూసుకునే కార్యదర్శిగా ఉన్నటువంటి ధనుంజయ్ రెడ్డికి బంధువు. ఆ బంధువుకి 74 మార్కులు వచ్చాయి ఇంటర్వ్యూలో. చాలామంది అనుకోవచ్చు రాకూడదా, ఎందుకు రావు అని. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు సివిల్స్ ఉంది, ఆ యూపీపీఎస్సీ నిర్వహించే ఆ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్స్ ఎగ్జామ్ ఉంది. దానిలో ఇంటర్వ్యూకి 275 మార్కులకు ఇంటర్వ్యూ. దానిలో మొన్న టాపర్కు వచ్చినటువంటి మార్కులు కేవలం 200 మార్కులు. అంటే దాదాపుగా 72% నుంచి 73% ఇంటర్వ్యూలో అత్యధికంగా వచ్చిన మార్కులు. అంటే జాతీయ స్థాయిలో నిర్వహించినటువంటి పరీక్షలోనే ఇంటర్వ్యూలో 70 to 75 లోపు ఇంటర్వ్యూ మార్కులు వస్తే మరి ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన ఆ ఇంటర్వ్యూలో 99.5% 99% మార్కులు ఎలా వచ్చాయి? సో హైలీ ఇంపాసిబుల్. అంటే దీని వెనక భారీ కుట్ర ఉందనేది అనుమానం. రెండోది ఏంటంటే అసలు 2021లో జూన్లో వైసీపీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఏమని? గ్రూప్ 1కు ఇంటర్వ్యూలు రద్దు చేస్తున్నాం, ఎందుకంటే ఇంటర్వ్యూల పేరుతో ఆ అక్రమాలు జరుగుతున్నాయి, కావాల్సిన వారికి మార్కులు వేసుకుని వారికి పోస్టులు వచ్చేలా చేస్తున్నారని చెప్పి గర్వంగా చెప్పుకుంది. మేము వ్యవస్థను ప్రక్షాళన చేసేసాం, గ్రూప్ 1లో ఇంటర్వ్యూలు రద్దు చేసేసామని గొప్పగా చెప్పుకున్నారు. ఓకే, నిజంగా ప్రక్షాళన చేసి ఉంటే మంచిది, మనకు కాదంట్లా. మరి రద్దు చేసిన వైసీపీ ప్రభుత్వమే ఆగమేఘాల మీద 2022లో తీసినటువంటి నోటిఫికేషన్కు ఎందుకు తిరిగి ఇంటర్వ్యూలు పెట్టింది? రద్దు చేసిన 6 నెలలు, రద్దు చేశామని ప్రకటించిన 6 నెలలు ఏడాదిలోనే మళ్ళీ ఎందుకు ఇంటర్వ్యూలను తెర మీదకు తీసుకువచ్చారు? గౌతమ్ సవాంగ్ ఎప్పుడైతే ఏపీపీఎస్సీ చైర్మన్ అయ్యాడో అప్పుడే ఎందుకు ఇంటర్వ్యూలు తెర మీదకు వచ్చాయి? అంటే దీని వెనక భారీ కుట్ర ఉంది. ఉద్యోగాలు రప్పించాలి అంటే ఇతర మార్కుల విషయంలో ఏదైనా చేస్తే దొరికిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో పేపర్ను కూడా మనం బయటికి తీసుకోవచ్చు, అమౌంట్ కట్టి దొరికిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇంటర్వ్యూలో అయితే ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి. మనం వేసిన మార్కులు ఎందుకు వేశారు అని ఎవరు అడగటానికి సరిపోరు. కాబట్టి ఇంటర్వ్యూలను రంగంలోకి తీసుకొచ్చి మళ్ళీ తెర మీదకు తీసుకొచ్చి ఆ ఇంటర్వ్యూలో భారీగా మార్కులు వేసేసి వాళ్ళకి గ్రూప్ 1 పోస్టింగ్ వచ్చేటట్టు చేయాలనేది ఒక కుట్ర. ఇప్పుడు ఈ కుట్రకు సంబంధించి ఒక్కొక్కటి అయితే బయటపడుతుంది. గతంలో కూడా అభ్యర్థులు ఈ ఇంటర్వ్యూల పట్ల పలు అనుమానాలు ఉన్నట్లుగా చెప్పడం జరిగింది. అప్పట్లో నారా లోకేష్ కూడా ప్రతిపక్ష పార్టీ నేతగా ఉన్న సమయంలో నారా లోకేష్ కూడా దీని మీద స్పందించడం జరిగింది.
గ్రూప్ 1 అభ్యర్థులకు అండగా ఉంటాం, అవసరమైతే కోర్టుకు కూడా మేము గ్రూప్ 1 తరపు అభ్యర్థుల తరపున మేమే కోర్టుకు వెళ్ళి పోరాడతామని అప్పట్లో లోకేష్ కూడా చెప్పడం జరిగింది. తాజాగా ఇప్పుడు ఒక్కొక్కటి కూడా బయటపడుతున్నాయి. ఇంకా 9 మంది, మనకు ఇప్పుడు మాట్లాడుకుంది కేవలం ఇద్దరే. ఒకరు గౌతమ్ సవాంగ్ డీజీపీగా ఉన్న సమయంలో అక్కడ పనిచేసినటువంటి వ్యక్తి, రెండో వ్యక్తి ధనుంజయ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి కార్యదర్శి అయినటువంటి ధనుంజయ రెడ్డికి బంధువు. కానీ ఇంకొక 7 మంది ఉన్నట్టుగా కూడా సమాచారం ఉంది. వీళ్లకు కూడా పొలిటికల్గా ఎక్కడో ఏదో సంబంధం ఉందని అనుమానం. వాస్తవానికి యూపీపీఎస్సీ ఇంటర్వ్యూ మార్కులను వెల్లడిస్తుంది బయటికి, కానీ ఏపీపీఎస్సీ ఇంటర్వ్యూ మార్కులను వెల్లడించలేదు. స్టిల్ ఈ రోజు వరకు కూడా వెల్లడించలేదు. బట్ మనకు ఒక సోర్స్ ద్వారా దొరికినటువంటి కథనం ఇది. అంటే ఖచ్చితంగా దీని వెనక ఏదో కుట్ర ఉంది. నిజంగా ఏ కుట్ర లేకపోతే నువ్వు 74.5 కాబట్టి 75కు 75 అయ్యి, కానీ ఎందుకు బయట పెట్టలేదు మార్కులు? గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా గ్రూప్స్ జరిగాయి, కానీ అప్పుడు ఇంటర్వ్యూ మార్కులను బహిర్గతం చేసేసారు. ఏ అభ్యర్థికి ఎగ్జామ్ లేని మార్కులు వచ్చాయి, ఇంటర్వ్యూ లేని మార్కులు వచ్చాయి అనేది ఓపెన్ సీక్రెట్ అది. కానీ ఇక్కడ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ మార్కులు అనేది గోప్యంగా ఉంచారు, బయటికి చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు అంటే ఇలా 74, 75 మార్కులు వీళ్ళు వేసుకున్న వాళ్ళకి రాజకీయ నేతలతో సంబంధాలు ఉన్నాయి, లేదా ఇలాగ డీజీపీ కార్యాలయంలో పనిచేసిన వాళ్ళతో సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఆ తీగలాగితే డొంకంతా కదులుతుందనే ఒక భయంతో ఇంటర్వ్యూ మార్కులు గోప్యంగా ఉంచారు. అనేక మంది ఇంటర్వ్యూ మార్కులు బయట పెట్టాలని అప్పుడు ఏపీఎస్సీ కార్యదర్శులను అడిగిన ప్రవీణ్ అనుకుంటా బహుశా అడిగినప్పటికీ కూడా ఆయన బయట పెట్టలేదు. విచిత్రం ఏంటంటే ఇప్పుడు గౌతమ్ సవాంగ్ కూడా అప్పట్లో ఇంటర్వ్యూ మార్కులను విడుదల చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేశాడు, కానీ ఇంటర్వ్యూ మార్కులను అప్పటి కార్యదర్శి మాత్రం విడుదల చేయలే. సరే తర్వాత అయినా విడుదల చేశారంటే విడుదల చేయలే. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత దీనిలో జరిగినటువంటి అవకతవకలు బయటకు వస్తున్నాయి. అంటే నిరుద్యోగుల జీవితాలతో కూడా వైసీపీ ప్రభుత్వం మాట్లాడింది అనడానికి ఇదొక ఉదాహరణ. ఏపీపీఎస్సీలో భారీ అవినీతి అక్రమాలు జరిగాయి. నిరుద్యోగుల ప్రాణాలతోనూ వాళ్ళ జీవితాలతోనూ చెలగాటం ఆడుతూ జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన వారికి లేదా వాళ్ళ బంధువులకి రాజకీయ నేతలకు సంబంధించిన వాళ్ళకి అక్రమంగా పోస్టులు కట్టబెట్టే కార్యక్రమం ఒకటి జరిగింది అనటానికి ఈ ఇంటర్వ్యూ మార్కులే ఒక ఉదాహరణ. ఇది చాలా తీవ్రమైన స్కామ్గా పరిగణించాలి. నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడటం సాధారణ విషయం కాదు. గతంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని కూడా మనం చూసాం. అప్పుడు కూడా ఎలాంటి అవకతవకలే జరిగాయని ఆరోపణలు వస్తే తర్వాత ఆ ప్రభుత్వ పరిస్థితి ఏమైందో మనం చూసాం. సరే వైసీపీ ప్రభుత్వం కూడా ఎందుకు కొట్టుకుపోయింది సునామీలో అంటే ఇలాంటి పనులు చేయబట్టే. బట్ దీని వెనక ఎవరున్నారనే విషయాలు బయటికి లాగాలి. దీని వెనుకున్న కుట్ర కోణాన్ని ప్రజల ముందుంచాలి. అవసరమైతే వీటిని మళ్ళీ రద్దు చేసి మళ్ళీ కొత్తగా ఇంటర్వ్యూలు నిర్వహించాలి. అప్పుడు నిజమైన అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది. ఇది కేవలం ఇంటర్వ్యూల వరకే పరిమితమైందా లేదా ఎగ్జామ్ మార్కుల్లో కూడా ఏమైనా అవకతవకలకు పాల్పడ్డారనే అనుమానాలు కూడా ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. ఆ అనుమానాలకు తగ్గట్టుగానే వీళ్ళు ఇంటర్వ్యూ మార్కులు ప్రకటించకపోవటం, అలాగే గత చరిత్రలో ఏపీపీఎస్సీ చరిత్రలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, విభజిత ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఏపీఎస్సీ చరిత్రలోనే 99% మార్కులు ఇంటర్వ్యూలకు వేసిన ఘటనలు లేవు. మ్యాక్సిమం 70 to 80%, మహా అయితే 85% వరకు కూడా ఇంటర్వ్యూ మార్కులు గెయిన్ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ 100% ఇలా మార్కులు గెయిన్ చేసిన వాళ్ళు గతంలో లేరు. అది హైలీ ఇంపాసిబుల్ కూడా. ఏదో పేపర్ లీక్ అయితే వాళ్ళు సమాధానాలు చెప్పాలి తప్ప, లేకపోతే హైలీ ఇంపాసిబుల్. కాబట్టి దీని వెనక ఏదో కుట్రకోణం ఉందనేది ఇప్పుడు నిరుద్యోగుల్లో ఉన్నటువంటి ఆందోళన. కాబట్టి నూతన ప్రభుత్వం దీని మీద పూర్తి స్థాయి విచారణ చేసి దీని వెనక ఉన్నటువంటి అక్రమాలన్నింటినీ కూడా బయటపెట్టి నిజమైన నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వారికి లబ్ధి చేకూర్చాలని అందరూ కోరుకునే పరిస్థితి.